7 దశాబ్దాల రాజకీయ చరిత్రలో తమకు దక్కాల్సినటువంటి న్యాయం దక్కలేదని చెప్తున్నారు బీసీలు. మరోమారు పోరు బాటకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీల పోరు మరింత తీవ్రతరమవుతుంది. ఖమ్మంలోనూ కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆమర నిరాక్ష దీక్షకు సిద్ధమయ్యారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రాణాలకు తెగించి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బీసీల అంశం, బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయ పార్టీలకు నినాదంగా మారిపోయింది, బ్రహ్మాస్త్రంగా మారిపోయింది. కానీ ఇదే అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఆమర నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. నిజంగా రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు ఫలిస్తాయా? దాదాపు 7 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఈ అంశం ఎప్పుడూ ఒక నినాదంగానే మిగిలిపోయింది తప్ప ఇది ఒక ఫలితంగా ఎప్పుడూ కనిపించలేదు. ప్రస్తుతం మీరు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? నిజంగా మీకు ఆశాభావం ఉందా? 79 సంవత్సరాలుగా బీసీ సమాజం దోపిడీకి గురవుతూ ఉంది. ముఖ్యంగా మేము ఈ ఆత్మగౌరవాన్ని కోల్పోయి సమాజం లోపల నిర్జీవంగా మేము జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల చుట్టూ తిరిగి బీసీల జపమే చేస్తాయి. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈనాడు ఏదైతే ఆనాడు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో అనేక మంది బీసీ ఉద్యమకారులు విన్నవించినటువంటి వినతి పత్రాలను ఆధారంగా చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం లోపల మరి బీసీ సమాజం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వెనకబడ్డారని, ఆ సమాజం కూడా ఆత్మగౌరవంతో ఈ సమాజంలో జీవించాలంటే తప్పకుండా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేయాలని వారు అడిగేటువంటి ఏదైతే డిమాండ్ ఉందో అది న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పేసి వారు ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన విధంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే రాహుల్ గాంధీ గారికి సూచన మేరకే రాహుల్ గాంధీ గారు కూడా ఆగ మేఘాల మీద ఈనాడు మరి జనాభా ప్రాతిపదికన మరి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేసే దానికోసం మరి జనాల వారిగా కులాల వారిగా మరి ఇక్కడ లెక్కలు తీసిండ్రు. ఆ వచ్చినటువంటి లెక్కల ప్రకారం అసెంబ్లీలో 2 తీర్మానాలు చేసి గవర్నర్కు పంపినప్పుడు కూడా గవర్నర్ ఈనాటికి కూడా స్పందించకపోవటం నిజంగా బాధాకరం. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రగానే మేము భావిస్తాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా బీసీ నేతల నుంచి చాలామంది రాజకీయ పార్టీలు స్థాపించారు. బహుజన సమాజ్వాదీ పార్టీ కావచ్చు, పీఆర్పీ కావచ్చు. ఇటువంటి బీసీ నేతల సారథ్యంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల తర్వాత విఫల ప్రయోగంగానే మిగిలిపోయాయి. ఎందుకు ఆధిపత్య పార్టీలు ఏర్పాటు చేసినటువంటి పార్టీలు మాత్రం దాదాపు కలకాలం కొనసాగుతున్నాయి, కానీ బీసీ నేతలు స్థాపించినటువంటి రాజకీయ పార్టీలు మాత్రం ఒక విఫల ప్రయోగంగానే మిగిలిపోతున్నాయి? నిజంగా బీసీలకు ఆ స్థాయి ఐక్యత లేకపోవడం వలన, లేకపోతే బీసీలో నాయకత్వం వహించే నాయకులు లేరంటారు? నాయకత్వం లేక కాదు, తరతరాలుగా అణచివేత గురయ్యారు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, అనేక రకాల మరి అణచివేతలో ఉన్నారు. కాబట్టి ఆ వర్గాలు కొంత వెనకబాటు అయినటువంటి వాస్తవం. ఈనాడు బీసీలో చైతన్యం పెరిగింది. ఇవాళ క్షేత్రస్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా ఇవాళ బీసీలంతా మమేకమై ముందుకొచ్చేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ ముందుటి రోజులైతే భవిష్యత్తులో కనపడవు. రానున్న రోజులు తప్పకుండా బీసీల రిజర్వేషన్ సాధించి తీరుతాం. అదేవిధంగా ఇవాళ మా బీసీ సమాజంలో కూడా ఒక చైతన్యం రావాలని చెప్పేసి ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమో మేము ఆర్డినెన్స్ ఇచ్చినాం, జీవోలు చేసామని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కూర్చుంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి జీవోకి మేమెందుకు అంగీకరించాలని చెప్పేసి ఇవాళ రెండో పక్క భారతీయ జనతా పార్టీ మరి కాంబగా కూర్చుంటే ఈ రెండింటిని చూసి ఏం చేయాలో అర్థం కాక మా బీసీ సమాజ అన్నదమ్ములు మరి నిశ్శబ్దంగా కూర్చున్నటువంటి తరుణంలో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల అగ్గి పుట్టించాల్సినటువంటి పరిస్థితి ఉంది. బీసీ సమాజంలో చైతన్యం తేవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈనాడు అదే కార్యక్రమాన్ని ఈ ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించాం. నేను కూడా ఇదేదో ఆషామాషిగా చేసేది కాదు. ఈ దీక్ష ఇక్కడి నుంచి లేసేది లేదు. అవసరమైతే నేను ఆనాడే దీక్షలో కూర్చునేటప్పుడు చెప్పిన ప్రాణ త్యాగానికైనా సిద్ధం. నా మరణంతోనైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల్లో చైతన్యం రావాలి. మరి బీసీ ఉద్యమానికి ఉవ్వెత్తిన లేగాలి. రానున్న రోజుల్లో తప్పకుండా మేము రిజర్వేషన్లు సాధిస్తామని కూడా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేశామని చెప్తుంది. కులగణన కూడా చేశామని చెప్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా బీసీ కులగణనకు తాము చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నామని మరికొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా బీసీ కులగణన రిపోర్ట్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తోంది. సో 2 జాతీయ పార్టీలు చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం చెప్తున్నాయి. ఇకపోతే బీఆర్ఎస్ కూడా గతంలో బీసీలకు ఆశించినటువంటి స్థానాలు అయితే కల్పించలేదు, కానీ ఈసారి మాత్రం బీసీ నినాదంతోనే తాము కూడా ముందుకు వెళ్తున్నామని చెప్తుంది. స్వయంగా కవిత లాంటి నేతలు కూడా బీసీల తరపున తానే కొట్లాడతానన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీసీలు మాత్రం కొంత ఐక్యతగా లేరు, సంఘాలుగా విడిపోయారు అనే అనేక ఆరోపణలు కూడా బీసీ సంఘాలపై వినిపిస్తున్నాయి. సో ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించేందుకు, నిజంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు బీసీ సంఘాలు నేతలు ప్రయత్నిస్తున్నారా లేదా? తప్పకుండా. వాస్తవంగా లోకల్ బాడీ ఎన్నికల్లో నందమూరి తారక రామారావు గారు
మరి లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత మరి అనేక సందర్భాల లోపల మన ఉద్యమం చేస్తే, బీసీ నాయకత్వం ఉద్యమం చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ 34% రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల లోపల ఇంప్లిమెంటేషన్ చేసింది. అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 34% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే దాన్ని 19%కి తగ్గించినటువంటి దొంగే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ బీసీల గురించి కానీ బీసీ ఉద్యమం గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత అసలు బీఆర్ఎస్ పార్టీకే లేదని కూడా. అటువంటి రాజకీయ పార్టీలే ఈరోజు మీ ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్నాయి. సో ఖచ్చితంగా మేము చిత్తశుద్ధిగా ఉన్నామని మీ ముందే చెప్తున్నాయి. రేపు మీ అంశాన్ని కూడా, మీ ఆమరణ దీక్షను కూడా రాజకీయం చేసే అవకాశం ఉంది. తమ రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చింది, ఖచ్చితంగా తామంటే తామే కొట్లాడతామని చెప్తుంది. ఇంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈరోజు సంఘీభావం ప్రకటిస్తున్నారు. సో మీరు ఏ రాజకీయ పార్టీ వైపు ఉంటారు, ఏ రాజకీయ పార్టీ వైపు మద్దతుగా ఉంటారు? బీసీల వైపే ఉంటారా, లేదంటే ఇది కూడా రాజకీయ అంతిమ ఎజెండాగా మిగిలిపోతుందా? ఈరోజు జరిగేటువంటి ఉద్యమం ఇది కేవలం బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం. ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి ఉద్యమం. తప్పకుండా బీసీల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈ వేదిక ఉపయోగపడుతుంది తప్ప ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ వేదిక ఉపయోగపడదు. ఇందాకొచ్చి సంఘీభావం తెలిపినటువంటి నాయకులతో కూడా మేము అనేక సందర్భాల్లో చర్చించినాం. ఈ ఖమ్మం జిల్లా లోపల కేవలం పోయినసారి స్థానిక సంస్థలో 9% ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. దానివల్ల మా బీసీ సమాజంలో ఉన్నటువంటి శక్తి ఉండి అన్ని రంగాల్లో ఉన్నప్పుడు కూడా మరి మా నాయకులు మరి లోకల్ బాడీ ఎన్నికల్లో నిలబడలేకపోవడానికి కారణం కేవలం బీఆర్ఎస్ పార్టీ. మొత్తంగా సమాజంలో అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైనటువంటి బీసీల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఖమ్మం జిల్లా నారాయణవరపు శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఖచ్చితంగా తన ప్రాణం పోయే వరకైనా సరే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కోసమే కొట్లాడతానని చెప్తున్నారు ఆయన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.